దానికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీకి సంబంధించి రేపే ఇక అమలు చేయబోతోంది. రుణమాఫీ 1,00,000 వరకు కూడా రేపే అమలు కాబోతోంది. సాయంత్రం 4 గంటలకి రైతుల ఖాతాల్లోకి 11,50,000 మందికి ఈ రైతులకి రుణం ఒకేసారి రుణమాఫీ కాబోతోంది. ఇక తొలి రోజు 6,800 కోట్ల రూపాయల నగదును ఖాతాలో జమ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండో దఫా ఆగస్టు 15 లోపు మరో 1,00,000 రూపాయలని బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది. ఇక రేషన్ కార్డు లేని 6,36,000 మందికి ఈ యొక్క పథకం వర్తించబోతోంది. సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే దీంట్లో 70 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. అయితే రుణాలు తీసుకున్నటువంటి వారి సంఖ్య, అంటే రుణాలు తీసుకున్నప్పటికీ అది రేషన్ కార్డు లేనటువంటి వారి సంఖ్య 6,36,000 మంది ఉన్నారు. సో దీంట్లో వీరికి కూడా వర్తించబోతోంది. అయితే రేషన్ కార్డు లేకపోయినా ఏ రకంగా వర్తిస్తారనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది. ఇక రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ వర్తిస్తుంది. దానికి అధికారులే నేరుగా ఇళ్లకు వెళ్ళి వారి అర్హులని ఎంపిక చేపడతారంటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇక 1,00,000 జీతం ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ లేదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. 1,00,000కు పైగా జీతం ఉన్న వారి ఖాతాల్లో 17,000 మాత్రమే వేస్తామంటగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. రుణమాఫీలో భాగంగా రైతుల ఖాతాల్లోకి 31,000 కోట్ల రూపాయల నగదు జమ అవబోతోంది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతులకు రుణాలు ఇచ్చిన 32 బ్యాంకులకు సంబంధించి రేపు కలెక్టర్ల సమావేశం జరగబోతోంది. ఉదయం 11:50 ఈ సమావేశానికి ఇప్పటికే పిలుపునిచ్చారు. సో 11 గంటలకి ఉదయం కలెక్టర్లతో బ్యాంకర్ల సమావేశం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకల్లా రైతులకి రుణమాఫీకి సంబంధించి పూర్తి కాబోతోంది. 1,00,000 వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రుణం కూడా రేపు మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక రేపు ఉదయం కలెక్టర్ల సమావేశం తర్వాత సాయంత్రం 4 గంటలకి రుణమాఫీకి సంబంధించి నిధులు విడుదల కాబోతున్నాయి. రుణమాఫీ నిధులు వ్యక్తిగత ఇతర రుణాలకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. బ్యాంకుల్లో పాస్బుక్తో పాటు బంగారం పెట్టి తీసుకున్నటువంటి స్వల్పకాలిక రుణాలు కూడా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఒకవేళ కనుక మీరు 1,00,000 రూపాయలు కనుక రుణం తీసుకుంటే అది వడ్డీతో సహా కనుక 1,30,000 1,40,000 కనుక చేరితే మీకు మొదట 1,00,000 రూపాయల రుణమాఫీ జరుగుతోంది. అంటే రేపే తక్షణం 4 గంటలకి మీ రుణం మాఫీ అయినట్టుగా మీ ఫోన్కి మెసేజ్ రాబోతోంది. రుణం మాఫీ అయినట్టుగా మీకు సమాచారం అందబోతోంది. 1,00,000 రూపాయలు మాఫీ అవుతోంది. ఆ మిగిలినటువంటి పై ఏదైతే వడ్డీ రూపంలో మీకు అదనంగా భారమైనటువంటి 30,000 40,000 రూపాయలు ఏదైతే ఉందో అది రెండో విడతగా, అంటే ఆగస్టు 15 లోపు ఏ క్షణమైనా ఏ రోజైనా ఎప్పుడైనా మీ రుణం మాఫీ కావచ్చు. అయితే రేపు 6,00,000 కోట్ల రూపాయలు సుమారుగా, రేపు 6,000 కోట్లు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు సుమారుగా రేపు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది. దీని ద్వారా 11,50,000 కుటుంబాలకి, రైతుల కుటుంబాలకి లబ్ధి చేకరబోతుందట. సో మొత్తం మీద అంతా కూడా పెద్ద ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది, కానీ కొంతమందికి మాత్రమే రుణాల ద్వారా లబ్ధి జరిగింది, వాళ్ళు ఊరటనిచ్చింది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 2,00,000 రుణమాఫీ అని చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచింది. అయితే రేపు ఈ రుణాన్ని మాఫీ చేయబోతున్నారు. 11,50,000 మందికి ఈ రైతులకి రుణమాఫీ కాబోతోంది. రేపు సుమారుగా 6,800 కోట్ల రూపాయలని రేపు రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది. ఎస్, మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఒకవేళ కనుక మీరు 1,00,000 రూపాయలు కనుక రుణం తీసుకొచ్చుకుంటే పాస్బుక్లు లేదా ఇతర బంగారానికి తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు కనుక రుణం తీసుకొచ్చుకుంటే అది వడ్డీతో కలిపి సుమారుగా 1,40,000 వరకు కనుక చేరితే రేపు కేవలం 1,00,000 రూపాయల వరకు మాత్రమే, అంటే 1,00,000 వరకు మీకు రుణం మాఫీ అవుతోంది. ఆ మిగిలినటువంటి అదనంగా 30,000 40,000 రూపాయలు అయితే అదనంగా వడ్డీ భారం మీపై పడిందో ఆ వడ్డీ భారం వచ్చే రెండో విడతలో, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వరకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా రుణమాఫీని చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆగస్టు 15 లోపు ఏ క్షణమైనా ఏ రోజైనా ఎప్పుడైనా అది కూడా మాఫీ అవకాశం ఉంది. అయితే రేపు ఈ రుణానికి సంబంధించి కలెక్టర్ సమావేశంలో బ్యాంకర్లు మీటింగ్ హాజరు కాబోతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకల్లా మీ రుణం మాఫీ కాబోతుంది. అయితే రైతు వేదికల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోని
ఉత్సవాలు జరుపుతాయి. ఎందుకంటే రైతులకి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందు తీసుకెళ్తుంది, రైతులకి భారీ ఊరటనిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉత్సవాలు చేయాలంటగా ఒక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే రేపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరత్ర ప్రజాప్రతినిధులతో రైతు వేదికల వద్ద సంబరాలు చేసుకునే విధంగా కూడా పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచార ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, సో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఏ రకంగా మార్గదర్శకాలు సిద్ధం చేసింది, పూర్తి స్థాయిలో రేపు ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి చేకూరే అవకాశం ఉంది? సో ఈ ప్రకటన తర్వాత, గైడ్ లైన్స్ తర్వాత రైతుల్లో ఇంకేదైనా అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది పైచిలుకు రైతులు పంట రుణం తీసుకున్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కీలకమైనటువంటి మార్గదర్శకాలను కూడా రూపొందించింది. రేపటి నుంచే దాదాపు 31,000 భారీ బడ్జెట్ ను ఇందుకోసం కేటాయించబోతుంది. మొత్తం 2 విడతల్లో రైతు రుణమాఫీ అయితే జరగబోతుంది. తొలి రోజు రేపు 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే కార్యక్రమం అంతా కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రైతు వేదికలన్నింటిలో కూడా రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలపై సంబరాలను కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్దేశాలు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా జారీ చేసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. భాగంగా రేపు మొత్తం 11,50,000 మంది రైతాంగానికి ₹1,00,000 రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఎవరు ఉంటారో వాళ్ళ కోసం మొత్తం 11,50,000 మంది రైతాంగానికి 6,000 కోట్ల రూపాయల కోసం దీనికోసం నిర్ణయించారు. ఇప్పటికే ఆ అమౌంట్ ను ఖాతాలో జమ చేసేందుకు కూడా ఇప్పటికే మొత్తం 32 బ్యాంకులతో ప్రభుత్వం కూడా పలు దఫాలుగా సమావేశాలు చేసింది. రైతు రుణమాఫీ మార్గదర్శకాలు, విధి విధానాలు రూపకల్పన కోసం ఇప్పటికే వివిధ ప్రభుత్వాలు అవలంబించినటువంటి విధానాలు కూడా కొన్ని పరిగణలోకి తీసుకున్నారు. గత ప్రభుత్వం ఏ నిబంధనలు, ఏ మార్గదర్శకాలు అయితే ఇందుకు సంబంధించి చేసిందో అవే మార్గదర్శకాలను కూడా ఇప్పుడు కూడా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పారు. మొదట్లో మార్గదర్శకాలు విడుదలైన సమయంలో రేషన్ కార్డు ప్రామాణికంగానే రైతు రుణమాఫీ అమలు చేస్తామని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, సీఎం రేవంత్ రెడ్డి అంశాలపై చాలా క్రిస్టల్ క్లియర్ గా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధి విధానాలు, మార్గదర్శకాలనే ప్రస్తుతం రైతు రుణమాఫీకి సంబంధించి తాము కూడా పాటించాలని నిర్ణయించినట్లు కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటాం, రైతును గుర్తించడానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోమంటూ కూడా స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఒక క్లారిటీని ఇచ్చే అయితే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తంగా 31,000 కోట్లతో 40 లక్షల రైతుల రుణాలను మాఫీ చేసేందుకు ఇదే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. అయితే చాలా స్పష్టంగా బ్యాంకుల్లో బంగారంతో పాటు పాస్బుక్ తాకట్టు పెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెప్పి కూడా తుమ్మల స్పష్టంగా చెప్పారు. కానీ ఎక్కడైతే బంగారం మాత్రమే తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు ఉంటాయో అవి మాఫీ కావని చాలా స్పష్టంగా చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని కేవలం దీనికి సంబంధించినటువంటి అంశాల్లో లబ్ధిదారులు కూడా దీనికి సంబంధించిన ఫిల్టరేషన్ ప్రక్రియలో వినియోగించుకున్నారు. ఎందుకంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో, 1,00,000 జీతం తీసుకునే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రూప్ 1, 2, 3 సర్వీస్ ఉద్యోగులు కావచ్చు, సివిల్ సర్వీస్ ఉద్యోగులు కావచ్చు, ఇలాంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ ఉండదు అని కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం అయితే చెప్పిందని చెప్పుకోవాలి. ₹1,00,000 పైబడి ఎవరైతే వేతనం పొందుతున్నారో వారు ఎవరికి కూడా రుణమాఫీ వర్తించదని స్పష్టంగా ప్రభుత్వం అయితే చెప్పింది. మొత్తం ఇప్పటి వరకు అంటే నకిలీ పాస్ పుస్తకాల ద్వారా కూడా పంట రుణాలు పొందినటువంటి వ్యక్తులను ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద గుర్తించడం జరిగింది. సో ఆ డేటా ప్రస్తుతం ఉన్నటువంటి రైతు రుణమాఫీ తీసుకున్నటువంటి బ్యాంకుల దగ్గర సేకరించినటువంటి డేటా ఆధారంగా పూర్తి స్థాయిలో రేషన్ కార్డు ప్రామాణికంగా ఒక కుటుంబాన్ని గుర్తిస్తారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి రైతు రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి ప్రస్తుతం రుణమాఫీ అయితే వర్తిస్తుంది. మొత్తం 2 విడతల్లో రుణమాఫీని చేయబోతున్నారు. రేపటి నుంచి ₹1,00,000 రుణం తీసుకున్నటువంటి రైతులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పంట రుణాన్ని మాఫీ చేయబోతున్నట్లయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తరువాత ఆగస్టు 15వ తేదీలోపు కూడా చాలా స్పష్టంగా మిగిలిన ₹1,00,000 రుణం మాఫీ చేస్తామని కూడా చాలా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మొత్తం 11,50,000 మంది రైతులకు రేపటి నుంచి ₹1,00,000 రుణమాఫీ అయితే జరగబోతుందని ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పింది. మొత్తం 32 బ్యాంకుల నుంచి రైతులు రుణాలు తీసుకున్నటువంటి డేటా సేకరించింది. నకిలీ పట్టా పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారు కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందని చాలా స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ₹1,00,000 జీతం తీసుకునే వాళ్ళకు రుణమాఫీ ఉండదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి ఖాతాలు దాదాపు 17,000
ఖాతాలు గుర్తించినట్టు రైతు రుణం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది. కుటుంబాలే ఆధారితంగా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తోంది. సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వారి అయితే ఏ రకంగా గుర్తించబోతున్నారు, ఎవరెవరు అధికారులు ఇళ్ళకి వచ్చే అవకాశం ఉంది? సో ఎట్లా కుటుంబం అని అంటే ఇక్కడ చూస్తే కనుక ఒకవేళ కనుక ఇద్దరు పిల్లలు ఉంటే వారిద్దరు కూడా వివాహాలు అయి ఉంటే వారిని సపరేట్ కుటుంబంగా భావిస్తారా, లేదంటే ఓవరాల్గా ఒకే కుటుంబంగా భావిస్తారా? ఇది చాలా కొంత సంక్లిష్టకరమైనటువంటి సమస్యగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా చాలా మంది దారిద్ర్య దిగువ ఉన్నటువంటి వ్యక్తులకు రేషన్ కార్డులు మంజూరు ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికే చాలా వేల అప్లికేషన్స్ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఒక రేషన్ కార్డు ప్రామాణికంగానే కుటుంబాన్ని గుర్తిస్తారా, కుటుంబంలో ఉన్నటువంటి రైతు పాస్బుక్ ఆధారంగా లోన్ తీసుకున్నా లేదా, లేదంటే బంగారం ఆధారంగా లోన్ తీసుకున్నా లేదా, ఇలాంటి ఒక ప్రాసెసింగ్ ని ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. సో ఆ డేటా ఆధారంగానే ప్రస్తుతం మొదటి దఫా రైతు రుణమాఫీ జరుగుతుంది. ఆ తర్వాత రేషన్ కార్డు లేని రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించేందుకు ఏ కారణాల వల్ల వాళ్ళకి రేషన్ కార్డు పొందలేకపోయారు, దానికి పూర్తిగా పారదర్శకంగా కారణాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి అధికారుల బృందం కావచ్చు, ఇప్పటికీ గ్రీవెన్స్ డే లో కూడా అంటే పూర్తిగా కలెక్టరేట్ లో దగ్గర ప్రజావాణిలో కూడా అటు రైతులు ఎవరైతే పంట రుణంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందో ఆ తర్వాత ఆయా దరఖాస్తుని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే ప్రభుత్వం ఒక క్లారిటీ నిర్ణయం తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో ఖచ్చితంగా రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేసి తీర్చమని ప్రభుత్వం చాలా స్పష్టంగా అందుకు సంబంధించినటువంటి కారణాలను కూడా వెల్లడించింది. కేవలం గ్రూప్ 1, 2, 3 అంటే ఎవరైతే ₹1,00,000 జీతం పైబడి తీసుకుంటారో వాళ్ళకి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి ఐఏఎస్ అధికారులు లాంటి వ్యక్తులకు ఈ రుణమాఫీ వర్తించాలని స్పష్టంగా చెప్పింది. రేషన్ కార్డు లేకపోయినా పరిశీలన జరుపుతాం. క్షేత్రస్థాయికి వ్యవసాయ శాఖ అధికారుల బృందంతో పాటు అటు ఒక రెవెన్యూ శాఖ అధికారుల పొద్దు కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాత రేషన్ కార్డు లేని రైతాంగానికి అయితే రుణమాఫీని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో మొదటి దఫా మాత్రం రేపటి నుంచి మొత్తం 11,50,000 మంది ₹1,00,000 రుణం తీసుకున్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా రేపు భర్తీ చేయబోతుంది. ఇందుకోసం 6,800 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి 2 విడతల్లో రుణమాఫీ అమలు కాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపే రుణమాఫీ, రేపు ₹1,00,000 వరకు అందరికి కూడా రుణమాఫీ కాబోతోంది. మిగిలినటువంటి ఆ ₹1,00,000ని ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో 2వ విడతలో భాగంగా వర్క్ చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించేసింది. గైడ్ లైన్స్ కూడా చెప్పింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్న వారు ₹1,00,000 పైగా జీతం తీసుకుంటున్న వారికి మాత్రమే ఈ రుణ మాఫీ నుంచి అనర్హులుగా ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఇతరత్ర వ్యక్తులు కూడా ఈ రుణా నుంచి మాఫీ అనర్హులుగా ప్రకటించింది. సో ఇక అందరూ కూడా అర్హులు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక కుటుంబం ఆధారితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 70 లక్షల మంది ప్రస్తుతం లోన్ తీసుకున్నారు. అయితే ఈ తీసుకున్న వారిలో కూడా సుమారుగా 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవు. సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వారిని ఏ రకంగా గుర్తించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక అనుమానం కనుక మీకుంటే అధికారులే నేరుగా మీ దగ్గరికి వస్తారట. వ్యవసాయ అధికారులు నేరుగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గుర్తించి మీకు కనుక ₹2,00,000 లోపు రుణమాఫీ కనుక అర్హులుగా ఉంటే మీకు కూడా అర్హత కల్పిస్తారు. మీకు కూడా రుణమాఫీ జరగబోతోంది. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతులకు రుణమాఫీ అనే అంశాన్ని ఒక పండగలా జరిపేందుకు రైతుల వేదికల వద్ద పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోని ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధం చేసింది. ఇప్పటికే రేపు రైతు వేదికల వద్ద రైతులకి ఒక సంబరాలు చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది. ఇక ఉదయం 11 గంటల కలెక్టర్తో బ్యాంకర్లు సమావేశం వహిస్తారు. సుమారుగా 36 బ్యాంకులు, అది పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి 36 బ్యాంకులు రైతులకు రుణాలను ఇచ్చాయి. అయితే 36 బ్యాంకులతో ఉదయం కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలు కాగానే ప్రతి రైతుకు కూడా ఎవరైతే అర్హులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి గైడ్ లైన్స్కి మీరు అర్హులుగా కనుక ఉంటే సాయంత్రం 4 గంటలకి మీరున్న మాఫీ అయినట్టుగా మీకు మెసేజ్ రాబోతోంది. ఎస్, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక రైతు రుణమాఫీపై మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే రకంగా ప్రయత్నం